హలో, కరెంట్ ఆఫీసా అండి? అవును. ఏంటి? ఉడికెత్తిపోతుందండి బాబు. కరెంట్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడెప్పుడే రాదయ్యా. బాబు అలా అంటే ఎలా అండి? మా ఆవిడ అసలే సుకుమారం. దోమలు కుట్టి వాళ్ళంతా కందిపోద్ది. మీ ఆవిడ కందిపోయినా కందిరిగా నేను కుట్టినా ఇప్పుడెప్పుడే కరెంట్ రాదు బేటే. ఏమన్నాడు? 5 నిమిషాలు వచ్చేద్దన్నాడే. అప్పుడు దాకా ఇసురు. అలాగేలే. ఏంటమ్మా? ఫోన్ చేయండి. అలాగేమ్మా, నువ్వు జాగ్రత్త రా. లోపలికి రా. హలో, కరెంట్ ఆఫీస్ అండి? అవునండి. అంటే మా ఆయన ఊళ్ళో లేరండి. మరేమో కరెంటు లేకపోతే నాకు చాలా భయంగా ఉంటుంది. అందుకని తొందరగా కరెంటు పంపించరు? కరెంటు పంపిస్తే చాలా, నన్ను కూడా రమ్మంటారా? నాకు మరీ భయం వేసినప్పుడు మా పక్కింట్లో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి వచ్చి తోడు పడుకుంటాడు. మీరు కరెంటు మాత్రం పంపిస్తే చాలు. అలాగేనమ్మా. ఊరుకో, ఫోన్ చేస్తున్నారు కదా. ఊరుకో తల్లి, ఏ కాదు. कौन है बे? करंट ऑफिस है ना? అవును. मैं कौन हूँ मालूम है? నా పేరు రుస్తుం మస్తాన్. యహా కరెంట్ గయా. ఇక్కడ కరెంటు లేదు. ఏసీ పని చెయ్యక నాకు నిద్దట్లో మెలకు వచ్చింది. నిద్దట్లో మెలకు వస్తే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. 5 నిమిషాల్లో కరెంటు రాలేదనుకో, నువ్వు నీ కరెంట్ ఆఫీస్ ఉన్న ఈ దేశాన్ని బాంబు పెట్టి పేల్చేస్తాను. సమజైందా? అర్థమైందా? ఏంటోనమ్మా, నానా కష్టాలు పడి పిల్లల్ని కనిపెంచుతావు, కనీసం ఏమైందని కూడా పట్టించుకోరు. సర్లే, ఇప్పుడు ఏం అవసరమా? అయ్యో, కొంచెం ఓపికగా ఉండమ్మా. రింగ్ అవుతుంది, నువ్వు కంగారు పడుతున్నా. గంట కరెంట్ లేకపోతే చస్తారల్లో. హలో గోవిందరావు. హలో 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 గోవిందరావు, గోవిందరావు, అది కట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా? అయ్యో, నువ్వు కంగారు పడకమ్మా.
నేను వెళ్ళి గోవిందరావుని తీసుకొస్తాను. నువ్వు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి, త్వరగా రండి. అయ్యో దేవుడా. గోవిందరావు, ఏమయ్య గోవిందరావు, ఏం చేస్తున్నావయ్యా లోపల? ఇప్పుడు అప్పుడే గోవిందరావు. కారణం రాదు. ఎందుకు మామ? గోవిందరావు, తలుపు తీవయ్యా. గోవిందరావు, 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 తలుపు తీయి. గోవిందరావు, గోవిందరావు, గోవిందరావు. ఏమిటయ్యా ఎంతసేపు కొట్టినా తలుపు తీయవు? అవతల అమ్మాయికి సీరియస్గా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. రావయ్యా. నీ తర్వాత వస్తా కానీ నీ తొందరగా అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళు. పార్వతి, ఏమండి? పార్వతి, అచ్చవ్వా, బాబు జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆయన త్వరగా తీసుకెళ్ళు. మెల్లగా, జాగ్రత్త జాగ్రత్త నాయనా, మెల్లగా త్వరగా తీసుకెళ్ళి ఆయన. అలాగే కూర్చోసేపు. సార్, ఏట్రా? మంచి టీ తెమ్మంటారా సార్? వద్దుగాని మొన్నేదో చిరంజీవి సినిమా చూడాలన్నావు, చూసావా? డబ్బులు ఏడున్నాయి సార్, ఇంకా బ్లాక్ నడుస్తుంటేను. ఇట్రా, డబ్బుల్ని ఇస్తా గాని ఇరానీ హోటల్లో మంచి బిర్యానీ తిని సినిమా చూసి ఇంటికెళ్ళి పడుకో. మనకు అబ్బాయి గారు ఏమైనా పుట్టారండి? ఇంకా లేదు, అప్పుడు మంచి పార్టీ ఇస్తాలే, వెళ్ళు. థ్యాంక్ యూ సార్.
బాబు అగ్గిపెట్టుందా? ఏంటి కరెంటు పోయినట్టుంది? అవు సాబ్. జాగ్రత్తగా చూసుకో, ఏ పేపర్ చూసినా బ్యాంక్ దొంగతనాలే. అవు సాబ్. వస్తా. అచ్చా సాబ్. సాబ్ సాబ్ ఏంటి? అగ్గిపెట్టు సాబ్. తీసుకో. భ్రాంతియేనా జీవితాన వెలుగిందేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా టీ తీసుకోండి. అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగిందేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా. తప్పు నిప్పు లాంటిది, దాచుకుంటే దహిస్తుంది. క్షణికానందం కోసం నువ్వు చేసే తప్పు శాశ్వత దుఃఖానికి దారితీస్తుంది. మనిషి శరీరాన్ని నాశనం చేస్తోంది ఎయిడ్స్. అవినీతి మానవ సమాజాన్ని నాశనం చేస్తోంది. అవినీతికి ఎయిడ్స్కి దూరంగా ఉండండి. ఇప్పుడు మీరు కోరిన ఈ పాట వినండి. ఏంటిది? మీరు రాత్రి తినడానికి చపాతీ చేశానండి. అబ్బా, ఇవన్నీ ఎందుకు? నేను హోటల్లో తినేవాడిని కదా. హోటల్లో తింటే మీ ఆరోగ్యం పాడైపోతుందండి. హ్మ్, నాకిలా ఉంటే కూడా మీరు ఆఫీస్కి వెళ్ళాలా? అది కాదే, మన సుబ్బారావు వాళ్ళమ్మకి ఒంట్లో బాలేదని ఊరెళ్ళాడు. రేపు వచ్చేస్తాడు. రేపటి నుంచి ఎక్కడికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను. సరేనా? ఏంటోనండి, ఒక్కదాన్నే ఉండాలంటే చాలా భయంగా ఉంది. ఏమండి వెంకటస్వామి గారు? ఏమిటి గోవిందరావు? మా ఆవిడకి పురిటి రోజులు. నేను తప్పనిసరి నైట్ డ్యూటీకి వెళ్తున్నాను. ఏమైనా అర్జెంట్ అయితే మా ఆఫీసు ఫోన్ చేయండి, నేను వెంటనే వచ్చేస్తాను. అలాగే రావయ్యా, నువ్వు ధైర్యంగా వెళ్ళు. నువ్వేం భయపడకమ్మా, మేమంతా ఉన్నాగా. జాగ్రత్త, సరే. వర్షం వచ్చేలా ఉంది, తొందరగా వెళ్ళండి. తడిస్తే అసలే మీకు జలుబు చేస్తుంది. అలాగే అలాగే.
మీరంతా ఎవరండి? వర్మాయ్, నీ పేరేంటి? గోవిందరావు అండి. నేను కరెంట్ ఆఫీసులో ఆపరేటర్గా పనిచేస్తున్నాను. అడిగిన దానికే చెప్పు, ఎక్స్ట్రాలొద్దు. సరేనండి, ఇప్పుడు నేనేం చేయాలి? రాత్రి సరిగ్గా 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆర్ఎస్ నగర్లో కరెంట్ కట్ చేయాలి. ఎందుకండి? నోరు మూసుకొని చెప్పింది చేయి. నా ఉద్యోగం పోద్దండి. లేకపోతే ప్రాణం పోతుంది. ఆ ముందు కూర్చున్నది ఎవరో తెలుసా? ఎవరండి? మినిస్టర్ గారు అబ్బాయి. నమస్కారం అండి. నోరు మూసుకొని తీసుకో. నీ ఉద్యోగం సంగతి నేను చూసుకుంటా. మిగతా 40,000 పని పూర్తయ్యాక ఇస్తా. ఏమ్రా చెప్పింది అర్థమైందిగా. మిగతా 40,000 మీరు రెడీ చేసుకోండి. ఆ సంగతి నేను చూసుకుంటా కదా, వెళ్ళండి. ఒరే రిక్షా, హాయ్ రా. వస్తున్నానండి. ఏంట్రా ఈ రిక్షా నవాబుల కాలం నాటులా ఉంది. మా ముత్తాత కొత్త రిక్షా కొన్నాడండి. మా తాతగాడికి వచ్చేటప్పటికి కొన్ని పాటలు పోయినాయండి. మా బాబు కాడికి వచ్చేటప్పటికి ఇంకొన్ని పోయినాయండి. ఇప్పుడు నా కాడికి వచ్చేటప్పటికి ఇట్లా మిగిలిందండి. ఎప్పుడు రిపేర్లు చేయించలేదా? వచ్చి తినడానికే సరిపోవట్లేదండి, ఇంకా రిపేర్లు ఏం చేయిస్తామండి. ఇంతకీ నీ పేరేంట్రా? రిక్షా ఏరనండి. రోజుకి ఎంత సంపాదిస్తావేంటి? ఎంత అండి, 5 పరకో. 25 రూపాయల? ఎలా బతుకుతావా? గరీబ్ వాళ్ళం ఏం చేస్తామండి. ఇదిగో ఇక్కడ ఆపు. ఈ డబ్బులు తీసుకొని ఆ షాప్లో కాస్ట్లీ విస్కీ బాటిల్ ఏది ఉంటే అది బట్టరా. అలా ఆ పక్కనే హోటల్లో ఒక మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై వేడిగా ఉండాలి. సరే. తొందరగా రా. వచ్చేస్తున్నాడు బాబు. సరే సరే, ఇక దూకు. హోటల్లో తింటే మీ ఆరోగ్యం పాడైపోతుందండి. రేయ్, ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు ఎవడరా? 1000 రూపాయలు పెట్టి మందు అవుతున్నారండి. మీకన్నా గొప్పడు ఎవరు ఉంటాడండి? చాలా కరెక్ట్ గా చెప్పేవరా. అంత డబ్బు ఉంటే మరి నాకు నెల గడిచిపోద్ది. ఇక్కడే ఆపు. చిల్లర లేదండి బాబా. పర్లేదు కానీ నువ్వు ఎప్పుడైనా మందేస్తావా? అప్పుడప్పుడు వేస్తానండి. సరే, ఇవాళ ఫుల్ వేసి. మీలంటే దేశానికి ఒక్కళ్ళు ఉంటే చాలండి. మరి వస్తానండి. తాన నాన తాన తన తాన తాన నాన తన తాన నానా తాన 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 తన తాన. నమస్తే సార్. ఏమిటి గోవిందరావు, ఇంత లేట్ అయింది? దారిలో చిన్నప్పుడు స్నేహితుడు కనిపిస్తేను. అది సరే, మీ ఆవిడకి డెలివరీ టైం అనుకుంటాను. అవునాలి,
అట్లయితే నేను భోంచేసి వచ్చేస్తాను, నువ్వు ఇంటికి పోదు గాని. ఎందుకు? రేపు సుబ్బారావు వచ్చేస్తాడు కదా, ఏం పర్లేదు. అట్లంటావా? ఆ. సరే నీ ఇష్టం.